చూడండి మేడం, మేము కొందరిని అరెస్ట్ చేశాం. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరో మీరు గుర్తిస్తే మేము చర్య తీసుకుంటాం. ఓకే, కమాన్. ఇదిగోనండి కంప్లైంట్. దీన్ని మీ ఫైల్లో భద్రంగా దాచుకోకుండా అసలు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో ఏం చేశాడో కనుక్కొని చెప్పండి. ఇప్పుడేగా మా పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. తెల్లారేసరికి వాడి తల్లో జేజమ్మ దిగొచ్చి నేనేం చెప్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఐజీకి ఫోన్ చేస్తే నిమిషాలు మీరు తేలిపోతుంది. మీరు ఒకసారి అటు చూస్తే ఇలా మాట్లాడరు. చూశారుగా, 3 రోజుల నుంచి ఇలాగే ప్రయత్నిస్తున్నాం. అతను నోరెప్పట్లేదు. రండి. లలిత, 3 రోజుల నుంచి ఏమైపోయావు? అతను నిన్నెక్కడ దాచాడు? చెప్పు లలిత, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ 3 రోజులు మీరేమయ్యారు? నాకు నిన్ననే మైనారిటీ తీరింది, మేజర్ అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. మమ్మల్ని దీవించన్నయ్యా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. 1000 దెబ్బలు తినైనా మీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను. ఏమైనా కొత్త దంపతులు ఇలా కన్నీళ్లు పెట్టకూడదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పద బ్రహ్మ. బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మయ్య. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టామంటే కర్మయ్య తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మయ్య. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మయ్య, కొట్టకూడదు. మరి రే, మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మయ్య. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మయ్య. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మయ్య. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా, నీ కంటే ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మయ్య, అందుకే నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు, ఆతులు దేవుడు. తాగే గురు, తాగే గురు. ముసుకుని కొద్దిలో పోసేసుకో గురు, అంతే. తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మయ్య. తాగే కర్మయ్య, తాగే కర్మయ్య, తాగేసావు కర్మయ్య. బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు కర్మయ్య. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. రాయ్ స్టడీ. ఓకే. అయ్య బాబాయ్,
ఎవరా నువ్వేనే శశిరేఖ నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? బాబాయ్ నేను బాసు నీ ఫ్రెండ్ ని. ఏయ్, shut up. ఏయ్, నువ్వు ఉండే పేట ఏది? రాయపేట ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో రూమ్ నెంబరు 22. చూసుకో. రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే స్టడీ ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22.